ఇల్లు కూల్చేసిండు, అది కాంగ్రెస్. ఏమంటాడు ఈడ? గ్రామాలలో కాంగ్రెస్ సర్కార్ గుండాగిరి చేస్తున్నది. పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు ఓడినా గెలిచిన చోట ప్రత్యర్థులపై దాడులకు తెగబడమే కాదు, ఓటు వేయని వారిపైన కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నది. తన తల్లికి ఓటు వేయలేదన్న కక్షతో ఒక దళితుడి ఇంటి ముందు షెడ్డును కాంగ్రెస్ నేత కూలగొట్టించాడు. సంగారెడ్డి జిల్లా కొహీరు మండలం సజ్నాపూర్లో దళితుడు బేగరి రాములు ఇంటి షెడ్డును బుల్డోజర్తో కూల్చివేస్తున్న దృశ్యం. ఏం రైట్ ఉంది ఆయనకు? ఈయన ఏమన్నా మున్సిపల్ ఆఫీసరా లేకపోతే ఎవరైనా ఎందుకు కూల్చేస్తున్నాడు అడిగిర్రా? మనం ఎందుకు అడుగుతామన్నా? ఎవడెక్కడ పోతుంది, మన ఇంటి దాకా రాకుంటే చాలు ఎవడేడబోతుంది అనే సమస్యలో మీరున్నారు. దీనికి ఏమన్నా సమాధానం ఉన్నదా? ప్రజలారా ఒక్కసారి ఆలోచించురు. కాంగ్రెస్ అని గజ్జితో తిరుగుతున్న వాళ్ళందరూ దీనికి సమాధానం చెప్పాలి కదా. కాంగ్రెస్ గూండారాజ్, బీఆర్ఎస్ నాయకులు సామాన్య ఓటర్లపై కొనసాగుతున్న హస్తం నేతల దౌర్జన్యాలు, సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతల గూండాయిజం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా గులాబీ నేతలపై దాడులు. ఒక్కసారి గులాబీ నేతలు మేము అధికారంలో లేము, మా చేతికి గాజులు లేవు, మేము ఏమీ చేయలేము అని గనక వాళ్ళు ఏదో వీళ్ళు అనుకుంటారు ఏమైనా గాజులు దొరుకున్నా లేకపోతే ఎట్లున్నారు ఏం కథ అని రకరకాల సోషల్ మీడియాలో నేను కామెంట్లో పోస్టులు చదువుతుంటే ఇవన్నీ కనబడ్డాయి. వాళ్ళు ఏది లేదబ్బా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆజ్ఞ కోసం వెయిట్ చేస్తాను. మొన్న వచ్చిండు కదా, మొన్న కేసీఆర్ వచ్చిండు, తెలంగాణ తల్లి ఊపిరి పీల్చుకో వచ్చిన నీ బిడ్డ అని చెప్పిపోయిండు మొన్న. ఆయన ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఏం ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ అంటే తమాషా అనుకుంటున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థతో పోరాటం చేసిన వాళ్ళు, ఆనాడు బలమైన ఉమ్మడి సామాజిక వర్గం కలిగిన ఆంధ్రప్రదేశ్ పెత్తందారి చేతులలో లాఠీ దెబ్బలు తిని కేసుల పాలైన వాళ్ళు, వాళ్ళ గుండె ధైర్యం చాలా పెద్దది అనుకుంటాలేమో. వాళ్ళు కనుక ఒక్కసారి మేము కాదనుకొని గిట్ల రెక్కలను గిట్ల వెనుక మనిషి గిట్ల పెట్టుకున్నారంటే కథమే. ఇక ఎట్లుంటుంది తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంటుంది, టీడీపీ అధికారం అంతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఊర్లు వదిలిపోతారు, వైఎస్ఆర్సీపీ అధికారం అంతే టీడీపీ వాళ్ళు ఊళ్ళు వదిలి వెళ్ళిపోతారు. మీరు శాశ్వతంగా ఊళ్ళు వదిలిపోయే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తారు. ఆ గుండె ధైర్యం వాళ్ళ దగ్గర ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే అంత ఆషామాషి కార్యకర్తలు కాదండి. వాళ్ళు ఎవ్వరికి భయపడరు, ఎవ్వరికి గుండె చెదిరే ధైర్యంగా. ఆ ధైర్యం ఏందనుకుంటాను మీరు? తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ఇళ్ళ కోసం, వాడల కోసం, ఊళ్ళ కోసం చేసిల్లు అనుకుంటా పోరాటం. 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఈ రాష్ట్రం కోసం బలిదానం చేస్తున్నారు. మీ పార్టీ లెక్క వాళ్ళు కాదు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ స్టైలే వేరు, ఆ కథే వేరు. మీరు అనుకుంటున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారి తలుసుకుంటే మళ్ళీ ఇంకొకసారి రౌడీయిజం, దాందాయిజం లేదా ఏమన్నా చెయ్యాలంటే పంచలు తడిచిపోతాయి. ఆలోచన వచ్చినా కూడా చల్ల జంటలు పుడతాయి. వాళ్ళు ఏదో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి ఊకుంటారు, వేరే వేరేటోళ్ళు అయితే ఊకుంటారా? ఏం మార్పు ఇది? చెప్పుర్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసిన వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదని దళితుడు ఇల్లు ఎట్లా కూల్చేస్తారండి? నాకు అర్థం కాదు. మళ్ళీ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఆడికి పోలీసు వ్యవస్థ మొత్తం దిగిందట. మరి ఎవరెవరు వచ్చిందో మనకు తెలియదు కానీ ఒక సర్పంచ్కి ఓటు వేయనందుకు మరి ఆ సర్పంచ్ అభ్యర్థి మరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసిండా, ఎమ్మెల్సీకి ఫోన్ చేసిండా, ఎంపీకి ఫోన్ చేసిండా లేదా సీఎంకే ఫోన్ చేసిండా మనకు తెలియదు. నేను చెప్తున్నా కదా, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల తీరు ఇంత ఘోరంగా ఉందండి. మానవత్వం అని మరిచి మృగంలా ప్రవర్తిస్తున్నారు అని చెప్పడానికి నిదర్శనం అని ఓ పిల్లగాడు పోస్ట్ కూడా పెట్టాను సోషల్ మీడియాలో, ఏమో కనబడ్డది నాకు. లేకపోతే రంజిత్ అన్న నువ్వు బీఆర్ఎస్కు ఏంది బీఆర్ఎస్కు మాట్లాడేది? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏడ రౌడీజం చేసిళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత? అసలు వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో లేరు భయ్. వాళ్ళని ఆపేటోడెవడు? వాళ్ళకి సంఖ్యలే లేవు కదా. మీకన్నా సంఖ్యలున్నాయి అధికార పార్టీ. అరే భయ్ మనం అధికారంలో ఉన్నాం, సైలెంట్గా ఉండుర్రా నాయన, జాగ్రత్తగా ఉండుర్రా అంటారు. వాళ్ళకి ఏది లేదు కదా, తాడు బొంగరం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఆట ఆడతారు. అరే వీళ్ళట కాంగ్రెస్ పార్టీ అట మార్పు అట. ఇది ఏం మార్పు? ఎవరికి మార్పు? ఎవరి ఇంట్లోకి వచ్చిన మార్పు? ఇల్లు కూలగొట్టుడు మార్పా అండి? ఓ మా ఇందిరమ్మ రాజ్యం చూడు, మీ ఇందిరమ్మ రాజ్యం పగలబడి నవ్వుతున్నది. తెలంగాణ తల్లికే మాటలత్తే ఎన్ని మాటలను ఎట్లేడ్సో. ఇది మా కాంగ్రెస్. ఇక దీంతో ఏంటంటే నేను ఒక స్టేట్మెంట్ చదివిన,
స్టేట్మెంట్స్ అయిన తర్వాత బహుశా నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇలాంటి వ్యక్తులు కూడా ఉంటారా అని. గీడ ఒక్కసారి గీ చూడుర్రి ప్లీజ్, ఐ రిక్వెస్ట్. నేను ఎందుకంటే ఈ పోస్టు చదివిన తర్వాత నాకు నరనరాన్న చిరాకు అనిపిస్తాను. ఎందుకో కూడా చెప్తాం మీకు. నేనైతే చదువుకొని వచ్చిన, మరి వాళ్ళు రాజకీయ నేతలు ఏ పార్టీ చదువుకున్నారో నాకు కూడా తెలియదు. ఇక చూడుర్రి ఏమంటున్నాడు ఈడ, యూరియా బుకింగ్ యాప్కు విశేష స్పందన. నేను రేపు పొద్దుగాల నా లోగో తీసుకొని ఊరూరు తిరుగుతా. ఈ యూరియాకు సంబంధించి